తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, అది ముమ్మాటికి జరగని పరిస్థితి అని చెప్పి ఈ గట్టిగా ఒక్క నుంచి చెప్తున్నారు కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్. అయితే మనతో పాటు చింతమోహన్ గారు ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడూ లేని విధంగా పెద్ద స్వామివారి మీద చాలా ఏం చెప్తారు మీరు? అయ్యా, బయట ఆవు నెయ్యి బయట 700 రూపాయలు, వీళ్ళు కొన్నది వచ్చి ఆవు నెయ్యి పేరు మీద 320 రూపాయలకి. ఇక్కడ కల్తీ ఎట్లా జరగకుండా పోద్ది? జరిగింది కల్తీ. అందులో వేరుశనగ నూనె వాడారు, పామ్ ఆయిల్ వాడారు. అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, తర్వాత చేపల కొవ్వు లేదు. ఇది అబద్ధం. నాన్ వెజిటేరియన్ పదార్థాలు లేవు, మరి వెజిటేరియన్ పదార్థాలే వాడారు. ఇది ఒక తెలివి తక్కువ తనం. క్రితంలో బోర్డులో తక్కువ చీప్గా కొనడం కంటే వాళ్ళు ఒక మంచి నెయ్యిని కొనుంటే బాగుండేది. మంచి నెయ్యి కొంటే ఆ లడ్డు ధర 100 రూపాయలు అయిపోద్ది. 50 రూపాయల నుంచి 100కు మారిస్తే లడ్డు అందరూ అంటారు భక్తులు, లడ్డు ధర పెరిగిపోయింది, లడ్డు ధర పెరిగిపోయింది. ఈ సమస్యలు కొన్ని ఉన్నాయి, అందులో వాళ్ళు ఏం తప్పు చేయలేదు. మరి కల్తీ మాత్రం జరిగింది. వెజిటేరియన్ కల్తీ జరిగింది, నాన్ వెజిటేరియన్ నిల్. సార్ మీరు స్వయంగా వెళ్ళి చూసాను అంటున్నారు, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అసలు ఈ నెయ్యి కోసం? అవి నెయ్యి డబ్బాలు పగలగొట్టి చూసా, వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది. నెయ్యి ఎప్పుడు గడ్డగడుతుంది. నేను పోయి చూసి నెయ్యి గడ్డగట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా అది కల్తీ నూనె, అనుమానం లేదు. అందులో నెయ్యి కొంత కలిపారు, ఇది అంతకంటే ఇంకేమీ లేదు. ఆడ చేస్తున్నటువంటి వాళ్ళు 100% బ్రాహ్ములే. అసలు కోడిగుడ్డును కూడా చూడలేరు వాడి కంటితో. వాళ్ళు ఈ కొవ్వులు కలిపారంటే వాళ్ళు అసలు ఇష్టపడరు. కొవ్వు అనేది వాసన వస్తుంది, వాసన లేదు, నెయ్యి వాసన ఉంది. ఇందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా మరి ఆ లడ్డు పవిత్రత బాగుంది, గొప్పగా ఉంది. పుణ్యక్షేత్రాన్ని మనందరం కాపాడుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఎంత ప్రాచుర్యం పొందారో, ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అన్ని ఆధారాలు పక్కా లేకుండా అంత డెలిబరేట్గా చెప్పాల్సిన అవసరం ఏమంటారు? మీరేమని చెప్తారు? అయ్యా, చెప్పిన హామీలు ఆయన నెరవేర్చలేకపోతున్నాడు. ప్రజల మనసులను డైవర్ట్ చేయాలనేది ఆయన మనసులో ఉన్నది. అందుకొరకు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని అనుకున్నాడు మనసులో. అది కొట్టేది ఇంకొకరు కేసుల్లోనో సిబిఐ మ్యాటర్స్లోనో కొట్టేసి ఉంటే పోయి ఉండేది. ఆయన ఏందో ఆలోచించి ఈ లడ్డును పట్టుకున్నాడు. లడ్డును పట్టుకోకుంటే బాగుండేది. చంద్రబాబు పొరపాటి. సార్ బీజేపీ కోసం హర్యానాలో పోతుంది, ఇంక బీజేపీ ఓడిపోవడం ఖాయం అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు, ఏం చెప్తారు మీరు? అనుమానమే లేదు, కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. 90 సీట్లలో మేము 70 సీట్లలో మేము గెలుస్తున్నాం. మహారాష్ట్రలో కూడా మేము గెలుస్తున్నాం, జమ్మూ కాశ్మీర్లో గెలుస్తున్నాం. మోడీ పతనం ప్రారంభమైంది. సార్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, ఆ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నా అన్నారు, ఏం చెప్తారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై? ఇది ప్రైవేటీకరణ చేయడం పొరపాటు. భారతీయ జనతా పార్టీ డబ్బులు చేసుకోవడం ప్రారంభించింది. బాగా అవినీతిలో కూరుకొని పోయింది భారతీయ జనతా పార్టీ. దీనికి ఇప్పటికే కుదిరించుకున్నారు వాళ్ళు ఎవరితోనో. దీన్ని ఎన్ని కోట్లకి మాకు ఇస్తారు, దీన్ని స్టీల్ ఫ్యాక్టరీ ఏమేమంటారు అనేది. ఈ ఎంఓయూ అయిపోయింది, కానీ దీన్ని ఆపగలిగినోడు ఒక్కడు చంద్రబాబు నాయుడు వెంటనే దీన్ని పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తాను. సార్ అంటే ఇవన్నీ తెలిసే పొత్తు పెట్టుకున్నారా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియదు అంటారా? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు చాలా తెలివైనోడు. 50 ఏళ్ళుగా నాకు తెలుసు. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, బ్లాక్కి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు అల్లుడు అయ్యాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి కూడా 10-14 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఇంకో టర్మ్ కొట్టాడు. మంచి మహర్జాతకుడు చంద్రబాబు, దానికి అనుమానం లేదు. కానీ ఈ లడ్డు విషయంలో ఆయన చేసింది పొరపాటు. సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలిగే శక్తి ఒకరికే చంద్రబాబు నాయుడుకు ఉన్నారని చెప్పి మీరు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఏం చెప్తారు? ఖచ్చితంగా చంద్రబాబు అనుకుంటే 5 నిమిషాల పని. మోడీ దగ్గర పోయి మోడీ ఇది ఆపంటే మోడీ వెంటనే ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. ఈయన పోయి చెప్పాలి. చెప్పేటట్టు మన వాళ్ళు మరి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ అన్ని పొలిటికల్ పార్టీస్ కార్యోన్ముఖులు కావాలి. సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు పింక్ డైమండ్ ఒకటి మిస్ అయింది అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. దానికి ప్రత్యామ్నాయంగా ఇది అంటారా, ఇదంతా స్టంట్ అంటారా, ఏం చెప్తారు? అసలు ఆడ పింకు లేదు, బొంకు లేదా, ఊరకే చంద్రబాబు పైన బురద జల్లాలని చేశారు. దానికి రిటాలియేషన్ చంద్రబాబు ఇది చేశాడు.
పింక్ డైమండ్కి లడ్డుకి సంబంధం ఉంది. పింక్ డైమండ్ ఆయన చంద్రబాబు ఎత్తుకోపోయినాడంటే వీళ్ళు తిరుపతి లడ్డుని అపవిత్రం చేస్తారని వీళ్ళు అంటున్నారు. ఈ రాజకీయాలకి మా ఊరిని వాడుకోకుండా ఉంటే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఇందులో అయితే అవినీతి అయితే లేదు. ఇక అవునయ్యే విషయంలో గొడ్డు కొవ్వు కానీ లేదంటే ఫిష్ ఆయిల్ కానీ కలిసే ప్రసక్తి లేదు. వాళ్ళంతా స్వచ్ఛమైన బ్రాహ్మణులు వాళ్ళు చేసే అవకాశం అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది అవాస్తవం అని చెప్పి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.